కి స్వాగతం. చేనేత గర్జన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాలు, చేనేత సహకార సంఘాలు, వస్త్ర ఉత్పత్తిదారులు, వస్త్ర అమ్మకందారులు, చేనేత కార్మికులు అందరూ కలిసి ప్రస్తుతం చేనేత పరిశ్రమ పడుతున్న కష్ట నష్టాలు ఇవన్నీ చూసి గత కొద్ది సంవత్సరాలుగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వివిధ రకాల విధానాలు ఇవన్నీ చేనేత పరిశ్రమకి వ్యతిరేకంగాను, చేనేత జౌళి శాఖకు అనుకూలంగాను చాలా విధానాలు చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన చేనేతలకు ఎంతో కొంత మేలు చేయాలనే సదుద్దేశంతో రాష్ట్రంలోని చేనేత పెద్దలు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం మన చేనేతలకు మేలు చేయాలనే చేనేతలకు 100 యూనిట్ల ఉచిత కరెంట్ ను ఇస్తున్నారు. అది కూడా కొంతవరకే అమలుపరచడం జరిగింది. తర్వాత డైరెక్ట్ గా నేతన్నలకే లబ్ధి పొందే విధంగా 24,000 రూపాయలని ప్రతి ఒక్క మధ్య ఉండే కార్మికునికి నేతన్న నేస్తం పథకం ద్వారా అందివ్వడం జరిగింది. దీంతో పాటు కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఒకే సంవత్సరం 2 సార్లు ఇవ్వగలిగినారు. చాలా సంతోషం. కానీ అంతకంటే మెరుగ్గా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంతకంటే పెంచి ఇస్తామని చెప్పి 24,000 రూపాయలని 25,000 చేస్తాం, 25,000 చేస్తాం. అలాగే మన చేనేత పరిశ్రమ మీద ఉన్న జిఎస్టిని ఎత్తివేసి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ ఖర్చును భరాయించుకొని చేస్తామని తెలిపి ఉన్నారు. అలాగే మనకు చేనేతలకు 50 ఏళ్లకు పెన్షన్ అనేది వస్తుంది. కానీ కొత్త వారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజుకి మనకు హక్కులుగా వస్తున్న మనకు నేతన్న నేస్తం అనే పథకం కూడా ఇవ్వకుండా 2 సంవత్సరాలు పూర్తి చేసేస్తున్నారు. ఇదే విధంగా మనం గుంపులో కూర్చొని మద్దతు నేస్తామంటే ఈ 3 ఏళ్ళు కూడా కాలయాపన చేసేసి ఎవరికి ఏమీ లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. దాన్ని ఆలోచించి రాష్ట్ర పెద్దలు, ఇందులో ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు, ఓన్లీ మన చేనేత కార్మిక పెద్దలే, చేనేత కులస్తులు మన చేనేతల మీద ఉండే అభిమానంతో ఏదైనా మన చేనేతలకు ఒక మంచి చేయాలి అనే ఆలోచనతో ఫిబ్రవరి 22వ తారీఖు పెద్ద కార్యక్రమం పెట్టారు. దానికి మన నెల్లూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో మనం తరలి వెళ్తే విజయవంతం కావాలంటే మన నెల్లూరు జిల్లా నుంచి ఎప్పుడైతే ఎక్కువగా భారీ జనం వెళ్తారో ఆ యొక్క కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అవుతుందని ఒక సెంటిమెంట్ కూడా ఉంది. కావున ఈ యొక్క నారాయణపేట గ్రామ చేనేత కార్మికులంటే జిల్లా లెవెల్లో మంచి పేరుంది. వారు ఏ యొక్క కార్యక్రమానికైనా వస్తారు. వాళ్ళ యొక్క కోరికలు, న్యాయమైన కోరికలు తీర్చుకునేదానికి ఎందాకైనా వస్తారనే ఒక విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. కావున ఇందులో రాజకీయాలు లేవు, ఇంకా వేరే ఉద్దేశాలు లేవు. కేవలం మనం మగ్గం వేసే ప్రతి కార్మికుడికి మనకు హక్కుగా రావాల్సిన న్యాయమైన నేతన్న నేస్తం కానివ్వండి, 50 ఏళ్ల పెన్షన్ కానివ్వండి, జిఎస్టిని రద్దు చేసే విషయం కానివ్వండి, ఇట్లా ఒక పెద్దవన్నీ అందరూ కలిసి ఒక 10-15 కోరికలు చెప్పి ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మనకు 4-5 కోరికలైనా తీర్చగలిగితే మనం ఎంతో కొంత విధంగా మనకు కొద్దిగా మేలు జరగద్దనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీ నారాయణపేట గ్రామానికి రావడం జరిగింది.
మేము గత 20 రోజుల నుంచి ప్రతి నియోజకవర్గం తిరుగుతున్నాము. ప్రతి దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది మన నేతల కాడి నుంచి. అంతకంటే ఎక్కువ స్పందన ఈరోజు ఈ నారాయణరెడ్డిపేట గ్రామంలో ఉంది, కనబడుతుంది మీలో. కావున మీరు రైలు ఎక్కి వస్తారో, కారు ఎక్కి వస్తారో, బస్సు ఎక్కి వస్తారో, ఎవరికి వారుగా ఇక్కడ మనకే నిధులు ఏమి ఉండవు. ఇది రాజకీయ పార్టీకి సంబంధం లేదు. మన డబ్బులు మనం హక్కుగా తెచ్చుకునేదానికి మన జోబులో రూపాయి పెట్టుకుని రావాల్సిన అవసరం ఉంది. కావున మీరు ఏ విధంగా మీ మహిళలకి మామూలుగా ఉచిత బస్సు ఇచ్చున్నారు ప్రభుత్వం, మనం రైల్లో రావచ్చు. అందుకని మీరు ఎంతగానో అనుకోకుండా మన పెద్దలు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళతో మాట్లాడి తలారం చేసుకొని బస్సు అయినా వేసుకొని మేము వచ్చాము నారాయణరెడ్డిపేట నుంచి అని మనం అక్కడ కానీ మన యొక్క బలం చూపించగలిగితే మనకు మేలు జరగద్దనే ఆలోచనతో మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మీ గ్రామస్తులందరికీ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై చేనేత, జై చేనేత, సాధిద్దాం సాధిద్దాం నేతన్న నేస్తాన్ని, సాధిద్దాం నేతన్న నేస్తాన్ని. జై చేనేత.